హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి 5 ఎగ్స్, టమాటాలు, ఉల్లిగడ్డలు, పక్కన సపరేట్గా ఇంకా 2 ఎగ్స్ ఉడకబెడతా ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సండే కదా, ఇంకా చపాతీ ఎగ్స్ చేస్తున్నాను అనమాట. అవునక్క, ఇప్పుడు శ్రావణ మాసం కదా, మీరు శ్రావణ మాసంలో కూడా ఎగ్స్ తింటారా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎగ్ అయితే కుళ్ళిపోయిందనమాట. ఇట్లా పాడైపోతున్నాయి ఎగ్స్ అనమాట. ఎగ్స్ పాడైపోతున్నాయి అనుకున్నందుకు పాడేయలేక నేను చేసుకుంటున్నాను అనమాట. అందులో ఈరోజు సండే కదా, చేసుకుని చేసుకుంటున్నాను అనమాట. మెయిన్గా అయితే కొనుక్కొచ్చుకోలేదండి, బేకన్ అని కానీ కొనుక్కొచ్చుకోలేదు. అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్ని నేను ఇంకా కుళ్ళిపోతున్నాయి, పాడైపోతున్నాయి అబ్బా తెచ్చుకొని మా బాబుకి ఇచ్చిన ఎగ్స్, అవి ఇంకా పాడైపోతున్నాయి అబ్బా అని ఇంకా చేసుకుంటున్నాను అనమాట ఎగ్స్. ప్లీజ్ అండి, కొంచెం వీడియోస్ చూడండి. వేరే వాళ్ళ వీడియోస్ అయితే వేలలో చూస్తారు, కానీ ఒక్క వీడియోని నా వీడియోస్ని మాత్రం చూడరు. అనవసరమైన వీడియోస్ పెట్టే వాళ్ళ వీడియోస్ అయితే చూస్తూనే ఉంటారండి కన్నెగా. ఇంకా మరింత హీనం చేస్తారబ్బా జనాలు. ఇక్కడ చూడండి, నాకు పసుపు అయిపోయింది. ఇక ఏ ఒకటి లేకుండా కూడా మనకు వంటలోకి అది మంచిగా రాదు కదా కూర. పసుపు అయిపోయింది అనమాట. పిల్లలతో మరీ తెప్పించుకొని ఇంకా పసుపు తెచ్చి వేసుకొని కూర రెడీ చేసేసాను అనమాట. ఇదే అండి మా సండే స్పెషల్ ఎగ్ కర్రీ, చపాతీ. మీరు దయచేసి మాత్రం కొంచెం వీడియోస్ చూడండి అండి. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఒక లైక్ ఇవ్వడం వల్ల మీ నుంచి నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందండి. నాకు కొంతమంది చూస్తే ఇంకా నా వీడియోస్ పోతున్నాయని నాకు ఇంకా వీడియోస్ చేయాలని కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. ప్లీజ్ అండి, కొంచెం మాత్రం నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.